అంటే ఏ ప్రభుత్వం చేయలేని కార్యక్రమం తీసుకుంటే చెత్తపై పన్ను. ఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా చెత్తపై పన్ను ఇలా. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా మేము అధికారులకు ఎన్డీఏ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట కూడా చెత్తపై పన్ను ఏదైతే ఉందో ఆ పన్ను కూడా రద్దు చేయడం జరిగింది. అలాంటి చెత్త అంటే అప్పుడు గతంలో చెత్త ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజల మీద చిత్తశుద్ధి లేదు వారికి. ఇవాళ చెత్త కోసం కూడా ఇవాళ రాజకీయం చేస్తున్నారని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి మీడియా సోదరులు కూడా మీరు అందరూ కూడా తెలియజేయాలి. ఇవాళ చెత్త కోసం ఇవాళ నియోజక ప్రజలు కూడా కాపాడుకునే బాధ్యత మనందరిది కాబట్టి మరి ఏదైతే మన ప్లేస్ అనుకున్నామో అక్కడ ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిన అవసరం ఉంది. ఎవరైతే దీనికి ఇబ్బంది పెట్టదలుచుకున్నారో అటు కౌన్సిలర్స్ అవ్వచ్చు, చైర్పర్సన్స్ అవ్వచ్చు, ఉన్నటువంటి నిజంగా తీసుకెళ్ళి మీ డిపార్ట్మెంట్కి కూడా చెప్తున్నాను, ఇదే చెప్తున్నాను, నేను మీడియా సోదరులు ఎదురుకుండా చెప్తున్నాను. నిజంగాను ఎవరైతే కాదంటారో ఆ చెత్త తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వేద్దామని చెప్తున్నాం. లీడర్లు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ ఇంటి దగ్గర వేస్తాం, ప్రతి ఒక్కరింటి దగ్గర. దయచేసి వారు కూడా ఏదైతే మున్సిపల్ కౌన్సిల్ ఉన్నటువంటి మెజార్టీ ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులు కూడా ఆలోచన చేసి ఇది ప్రజల సమస్య, ఇది సహకరించవలసిన బాధ్యత అవసరం మనందరిలో ఉంది కాబట్టి మీరు కూడా కలిసి మనందరం ఎదురుకెళ్దామని చెప్పి నేను ఈ సందర్భం సహకరించమని చెప్పి సందర్భం నేను తెలియజేస్తున్నాను.